ఆదిత్య గారు లేరా? ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు. ఏదైనా ప్రాబ్లమా? మీరు ముందు కూర్చోండి. పర్వాలేదు సార్. ఆదిత్య వాళ్ళ వదిన గారి గురించి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. మీరిచ్చిన కంప్లైంట్ ప్రకారం మీ వదిన గారి కోసం అక్కడ సర్చ్ ఆపరేషన్ చేశాం. అక్కడ ఇవి దొరికాయి. ఈ నగలు సెల్ ఫోను మీ వదిన గారు మేము చూడండి. అవును, ఇవి నా సీతవే, నా భార్య సీతవే ఇన్స్పెక్టర్ గారు. సార్, మరి మా సీత. ఐఎమ్ సారీ మేడం. కష్టమైనా మీకు నిజం చెప్పాలి. సీత గారు బతికే అవకాశమే లేదు. నో, నా సీత చనిపోలేదు. నా సీత చనిపోదు. మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు సార్, అంతా వెతికిన తర్వాతే చెప్తున్నాను. ఆవిడ బతికే అవకాశమే లేదు. అలా అలా ఎలా చెప్తున్నారండి? ఒకవేళ మా సీత చనిపోతే శవమైనా దొరకాలి కదా. అవును ఇన్స్పెక్టర్ గారు, బాడీ దొరకకుండా చనిపోయారని మీరెలా డిక్లేర్ చేస్తారు? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పటికీ 3 అదే స్పాట్లో దూకి చనిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ బాడీస్ కూడా దొరకలేదు. అక్కడ ముసళ్ళు చాలా ఉంటాయి. బాడీ మిగిలే అవకాశమే లేదు. మా రెస్క్యూ టీం కూడా దాదాపు ఆ ఏరియాలోకి వెళ్ళడం కష్టం. అప్పటికి వెతికితే ఒడ్డుకు కొన్ని వస్తువులు కొట్టుకొని వచ్చాయి. అవి సేకరించి తెచ్చాం. ఒకవేళ లక్కీగా మా అక్క ముసళ్ళకి దొరకకుండా ఉండొచ్చు కదా. పైనుంచి కిందకి దాదాపు 3000 అడుగులు ఎత్తుంది. కిందంతా రాళ్ళు. పైగా అక్కడ నీటి వేగం విపరీతంగా ఉంటుంది. బతికే అవకాశం దాదాపు కష్టం అండి. అప్పటికి 15 కిలోమీటర్ల రేంజ్ వరకు వెతికాం. ఎక్కడా బాడీ దొరకలేదు. సీత, ఎందుకు ఇలాంటి పని చేసావు సీత? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి సీత? రామ్, ఏడవకురా. అమ్మా, అన్యాయం చేసిందమ్మా. సీత నాకు పెద్ద అన్యాయమే చేసిందమ్మా. ఐఎమ్ సారీ అండి. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. అలాగే సార్. ఓకే.
అమ్మా ఎందుకమ్మా ఎందుకు సీత ఇలాంటి పని చేసింది? నేనే తప్పు చేశానమ్మా. అసలు తన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఆదిత్య, ఇప్పటికైనా నీకేదైనా తెలిస్తే నిజం చెప్పరా. అంత ధైర్యంగా ఉండే సీత ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. నిజం చెప్పరా. నేనేం చెప్పాలి తాతయ్య? సీతోదిన మీద రామన్నయ్యకి అసహ్యం కలగాలంటే నేను నోరు వెప్పకూడదు. వదినకున్న జబ్బు బయటపడితే తన మీద జాలి కలిగి అన్నయ్య మరో పెళ్లి చేసుకోడు. వదిన ప్రాణత్యాగానికి అర్థం లేకుండా పోతుంది. నేను నిజం చెప్పలేను. రే, ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? చెప్పు. తాతయ్య, చనిపోయిన మనిషి గురించి నేను తప్పుగా చెప్పలేను. ఒక విషయం చెప్పండి, నా తప్పు లేదని లెటర్లో ఎందుకు రాసిందో గాని నేను వేసిన నింద అబద్ధం అని చెప్పలేదు కదా తాతయ్య. ఆదిత్య, నిన్ను అమ్మా, నువ్వు నన్ను కొట్టినా సరే నేను చెప్పేది నిజం అమ్మా. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుందాం, నేనే నిందలు వేశాను అనుకుందాం, మరెందుకు వదిన ఆత్మహత్య చేసుకోవాలి? నువ్వు వేసిన నింద భరించలేకపోయిందిరా. అది నిందేనని తన మనసుకి తెలిస్తే నిరూపించుకోవాలి గాని ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటమ్మా? ఎంతో అభిమానించే నేను అలా మాట్లాడినందుకు నిజం ఏంటో ఆధారాలతో చూపిస్తే వదిన కాదు, అవమానంతో నేనా నదిలో దూకేవాణ్ణి కదమ్మా. ఏంటి ఆదిత్య? అంటే సీతక్క గురించి నువ్వు అన్న మాటలన్నీ నిజమే అంటావా? శైలు, నేనింతకంటే ఏం మాట్లాడలేను. మన మధ్యం లేని మనిషి గురించి తప్పుగా మాట్లాడలేను. తనతో పాటే తన తప్పులు కూడా చచ్చిపోయాయి, అంతే. తీరము ఏనేస్తమే జన్మవరము, ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము. కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో. ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము.
కనిపించాలంటే బుల్లి సీత కావాలా, బుజ్జి రామ్ కావాలా? ఇద్దరు కావాలి. ఈరోజు మీ చేత్తో ముద్దలు తినాలి. మీ ప్రేమనంతా గోరు ముద్దలు చేసి తినిపించండి. ఆకాశమల్లే ఏమండి, మీతో కలిసి ఇలా ప్రయాణం చేస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మన ఈ ప్రయాణం జీవితాంతం సాగితే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది. నీలి రంగై నేనున్నాను, కలిసేది ఊహేనను, ఊహల్లో కలిశామను, కలిసేది ఊహేనను, ఊహల్లో కలిశామనివు నేనే సాక్ష్యాలను, ఏనావదే తీరము, ఏ నేస్తమే జన్మవరము. సీత, నువ్వు తప్పు చేసి ప్రాణం తీసుకున్నావంటే నేను నమ్మను. నీ ప్రాణం పోయినా నువ్వు తప్పు చెయ్యవు సీత. నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయావంటే నా ప్రేమలో ఏదో తప్పుంది. నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు సీత. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. బ్రతుకైనా చావైనా నీతోనే సీత. క్షణం ఒక నరకల్లా బ్రతకడం నా వల్ల కాదు సీత. వస్తున్నాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను సీత. ఏంటమ్మా, ఏమైంది? తాతయ్య, రామ్ కనిపించట్లేదు తాతయ్య. రామ్ కనిపించకపోవడం ఏంటమ్మా? రూమ్ లో లేడు తాతయ్య. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. గది ఖాళీగా ఉంది. అన్నయ్య ఎక్కడికి వెళ్ళడమ్మా? నువ్వు అనవసరంగా కంగారు పడకమ్మా. శైలు, నువ్వు ఒకసారి వెళ్ళి పైన మొత్తం వెతికిరా, నేను వెళ్ళి బయట చూసొస్తాను. అలాగే ఆదిత్య. బావగారు, బావగారు. అన్నయ్య, ఏంటి, ఏం కావాలి? అది రాంబాబు గారు కనిపించడం లేదు. అయితే అదే మీతో ఏమైనా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారేమోనని. వాడు నాతో ఎందుకు మాట్లాడతాడు? వాడు మాట్లాడినా నేనెందుకు వాడితో మాట్లాడతాను? నిజమే, బావగారు మీలాంటి వాళ్ళతో పొరపాటును కూడా మాట్లాడరు. మీ దగ్గరికి వచ్చారేమో అనుకోవడం నాదే తప్పు. చూసావా దానికి ఎంత పొగరో? ఏం జరిగిందో చూద్దాం పదా. నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. నాకు అసలు వాడి పేరెత్తితేనే అసహ్యం. వాడేలా పోతే నాకేంటి? అయినా నాకు వర్క్ ఉంది. నువ్వు వెళ్ళు. అనయ్య, అనయ్య, అనయ్య.
ఏమేంద్రా? బయట ఎక్కడా కనిపించలేదు తాతయ్య. ఆదిత్య, బావగారు పైన కూడా ఎక్కడా లేరు. ఫోన్ కూడా పనిచేయట్లేదు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. బహుశా ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటాడేమో. నెట్వర్క్ కూడా లేని ప్లేస్కి ఎక్కడికి వెళ్ళుంటారు ఆదిత్య? ఎందుకైనా మంచిది ఒకసారి బావగారిని బయటికి వెళ్ళి వెతికితే మంచిదేమో. అలాగే, నేను వెళ్ళి వెతుకుతాను. ఏంటి ఏంటి మీ గోలా? మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఏ పని చేసుకోనివరా? రామ్ కనిపించడం లేదమ్మా. ఆయన కనిపించకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అసలు ఇక్కడికి రావడమే ఇష్టం లేని మనిషిని బలవంతంగా తీసుకురావడం తప్పు. సీత అంటే విపరీతమైన ప్రేమ కదా. తను చనిపోయిందని తెలిసిన తర్వాత మీరు కట్టేస్తే మాత్రం ఆయన ఇక్కడ ఉంటాడా? ఆ సీతనే వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళుంటాడు. శశి, నా మీద అరవడం కాదు, నాకు తెలిసింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. ఆలస్యం చేస్తే సీతని వెతుక్కుంటూ ఈయన కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. వెళ్ళి చూసుకోండి. అమ్మా రాణి, శశి కోపంలో అన్నా తను అన్న మాటలో నిజం ఉందనిపిస్తుందమ్మా. రామ్ సీత పైన బాధలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో. నా భయం కూడా అదే తాతయ్య. నాకు అలాంటి ఆలోచనలే వచ్చాయి. కళ్ళు తెరిచి చూసేసరికి రామ్ కనిపించలేదు. ఎక్కడున్నాడో ఏంటో. శాంతమ్మ గారు! అబ్బాబ్బాబ్బా, ఎప్పుడు చూసినా శాంతమ్మ శాంతమ్మ అని ఒకటే గోల. ఏమైందే? చూడండమ్మా. ఓ, నువ్వు లేచావమ్మా? ఇప్పుడెలా ఉంది? నాకు బాగానే ఉంది. అసలు నేనెక్కడున్నాను? ఇక్కడే మా భద్రాద్రి ఆశ్రమంలో నువ్వు క్షేమంగా ఉన్నావు. నిన్ను కాపాడ్డానికి మేమే నానా యాతనలు పడ్డాం. పోనీలే, మొత్తానికి నువ్వు బ్రతికావు. ఇప్పుడైనా నా వైద్యం మీద కౌసల్యమ్మ గారికి నమ్మకం కుదురుతుంది. ఈ శాంతమ్మ చేసే ఆయుర్వేద వైద్యం అంటే అల్లాటప్ప కాదని అందరికీ అర్థమవుతుంది. ఇదిగో, నువ్వెళ్ళి కౌసల్యమ్మ గారికి ఫోన్ చేసి ఈ అమ్మాయికి మెలకు వచ్చింది, వెంటనే రమ్మని చెప్పు. అలాగే శాంతమ్మ. అలాగే అని ఇక్కడే నిల్చుంటావేంటి? వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏంటో, ఒక్కరికి కూడా చెప్పిన పని చెప్పినట్టు చేయడం చేత కాదు. ప్రతిదానికి నన్నే పిలుస్తారు. ఎదుగమ్మా, ఈ మందేసుకో, త్వరగా కోలుకుంటావు. వేసుకో. తాగమ్మా. ఈ ఆశ్రమం ఎవరిది? ఇది భద్రాద్రాశ్రమం. పిల్లలు పట్టించుకోలేని పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళు లేని చిన్నపిల్లలకి ఈ ఆశ్రమం ఒక దేవాలయం లాంటిది. రామ్మా, ఆశ్రమం చూపిస్తాను.
చూసావుగా, ఇది కేవలం ఆశ్రమం మాత్రమే కాదు, ఇక్కడ ఆయుర్వేద వైద్యం కూడా చేస్తాం. ఏ జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పరిగెత్తలేరు కదా. అందుకే ఇక్కడే నా చేత్తోనే అందరికీ వైద్యం చేస్తుంటాను. నీకు కూడా అలాగే వైద్యం చేసి నిన్ను బతికించాను. ఇంత చేసినా మా కౌసల్యదేవమ్మకు మాత్రం నా మీద నమ్మకం కలగట్లేదు. ఇక్కడొక పెద్ద ఆసుపత్రి కట్టించాలని ఆవిడ కోరిక. కౌసల్యదేవి గారంటే ఎవరు? ఆవిడ మా అందరికి దేవత లాంటిది. ఈ ఆశ్రమం ఆవిడ కట్టించిందే. చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిన తన కొడుకును గుర్తు చేసుకుంటూ ఆ బాబు జ్ఞాపకాలతో ఈ ఆశ్రమం స్థాపించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మందికి ఆశ్రయం కల్పించింది. ఎంతో మందికి సాయం చేసే మా కౌసల్యదేవికి మాత్రం ఆ భగవంతుడు ఏం చెయ్యట్లేదు. చిన్నప్పుడు తప్పిపోయినా తన కొడుకు తిరిగొస్తాడని ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. ఇన్నేళ్లైనా ఆ దేవుడు మాత్రం ఆవిడ కోరిక తీర్చనే లేదు. ఆ ఫోటో ఎవరిది? ఇంకెవర్ది? నేను చెప్పాను కదా, మా కౌసల్యాదేవి కొడుకు తప్పిపోయాడు అని. ఆ ఫోటోలో ఉన్నది ఆ పిల్లాడే. ఏంటి తాతయ్య, ఆయనకేదో వరాలు ఇచ్చేస్తున్నారు? ఆయన కూతురి కర్మాంతరాలు ఇక్కడెందుకు జరుగుతాయి? అసలు ఆ సీతకి ఇంటికి ఏం సంబంధం ఉందని జరిపిస్తారు? సీతకి రామ్కి ఈ ఇంటితో సంబంధం ఉంది. సీతకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి.